ఫ్రెండ్స్, మరొక చిన్న మినీ బ్లాగు. గ్రైండర్కి అయితే వేసి పెట్టినాను కదా, అంత అయితే పిండి అయితే పొంగింది. దోశ పిండి అయితే పక్కకు తీసి పెట్టాను, సగం తీసి పెట్టాను, సగము గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. ఇదైతే కొబ్బరి చట్నీ చాలా ఉంది, కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. ఇన్ని శనగిత్తనాలు వేసేసాను, ఇన్ని పప్పులు వేసేసాను, ఇంత కొబ్బరి వేసేసి బాగా మిక్సీ పట్టేసి పిల్లలకు దోశ ఇడ్లీ కంపల్సరీ ఉండాలి. మా ఇంట్లో రొట్టె మాత్రం అస్సలు తినరు, ఉమ్మిస్తారు పిల్లలు. మీ ఇంట్లో అంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయిపోయినారు. రెడీ అయినాకైతే ఇంకా వాళ్ళ నాన్న కూడా పోతున్నాడు, వాళ్ళ నాన్న కూడా రెడీ అయిపోయినారు. అయినాక అందరూ పోయినాక అయితే నేనైతే పుండుకూర తీసుకున్నాను కదా, ఫ్రెష్ పుండుకూర అయితే ఒలిచి కవర్కి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అంత లోపలే మళ్ళీ టైం అయింది. క్యారెట్ లంచ్ బాక్స్కి బీరకాయ కర్రీ అన్నం అయితే చేసుకొని పోయినాను. స్నానం చేసి వచ్చి పూజ అయితే చేస్తున్నాను. నేను తినేలోపు 1 గంట అయింది. లంచ్ బాక్స్ అయితే ఇప్పుడైతే కడుతున్నాను. బాక్స్ అంతా రెడీ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళొస్తాను.